మన తెలుగువాడు మనందరం అభినందించాలి. వారిని అందరూ వ్యక్తిగతంగా కలిసి వారిని అభినందించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షత వహించి సిపిఐ నారాయణ గారు, సిపిఎం నుంచి జాన్ వెస్లీ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, గౌరవించే వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఒకతాటి మీదకి వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనుగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇండియా కూటమి యొక్క ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈరోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది. వారు ఎన్నికల బరిలో రావడంతో ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఛాలెంజ్ను విసరగలిగినాం. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పేదలకు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మొన్న ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అందరికీ ఆశ్చర్యకరం. వారి రాజీనామాకు గల ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడ్డది. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక ఎజెండా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించిండ్రు. కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను, జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు. నేను ఒకే సూచన చేస్తున్నా, ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన తెలుగువాడు, మనవాడు, రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది. జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిగా రావడము, మనందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను, మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి. ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది. జాతీయ స్థాయిలో తెలుగు భాష 2వ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి. దానికి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మన ప్రతిష్ట, మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఒకవైపు 18 సంవత్సరాల యువకులకే ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన విధానం ఒకవైపు ఉంటే, అసలు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారంటే ఆ ఓట్ల చోరీకి పాల్పడతామని ఓట్ చోరీ కార్యక్రమంతో ఎన్నికల్లో నెగ్గాలని ఇంకొక వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి కీలకమైన సందర్భంలో ఉపరాష్ట్రపతిగా పెద్దల సభను నడిపించే బాధ్యత అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళ మీద ఉంటుంది. ఈరోజు ఓటును కాపాడాలన్నా, ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని అంటే ఆ కుర్చీలో గౌరవప్రదమైన వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళు ఆ కుర్చీలో ఉంటే ఈరోజు పేద ప్రజలకి దేశంలో న్యాయం జరుగుతుంది. అందుకు 100% జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సరైన వ్యక్తి. వారికి ఉన్న విశేషమైన అనుభవం, సుదీర్ఘంగా నాకు తెలిసి 53 సంవత్సరాలు వారు ఈ రాజ్యాంగం పట్ల, న్యాయం పట్ల న్యాయవాదిగా, జస్టిస్గా, లోకాయుక్త చైర్మన్గా వివిధ హోదాలలో వారు ఎక్కడున్నా కూడా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తప్పకుండా వారు పనిచేసిండ్రు. ఈరోజు వారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ వేదిక మీద నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులకు, పార్టీలకు, పార్లమెంట్ సభ్యులకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. आज पत्रकार मित्रों, तेलंगाना हैदराबाद शहर में जस्टिस सुदर्शन रेड्डी को बधाई देने के लिए बहुत सारे लोग यहां पर हाजिर हुए. सीपीआई, सीपीएम, मेरे साथी मंत्री लोग, एमपी, एमएलसी, एमएलए और तेलुगु परिवार सब इधर हाजिर हुए. जस्टिस सुदर्शन रेड्डी उपराष्ट्रपति चुनाव में जो लड़ रहा है, हम सब लोग उनके मदद देने के लिए इधर हाजिर हुए. आज देश में बार बार आए थे राष्ट्रपति उपराष्ट्रपति चुनाव, मगर इस मौके पे ये एक अलग समय है, क्योंकि जो प्रधानमंत्री के होदा, गृह मंत्री के होदा पे संविधान को बदलने के लिए, आरक्षण हटाने के लिए जो कोशिश चल रहा है, वो रोकने के लिए, संविधान को बचाने के लिए, आरक्षण बढ़ाने के लिए आज देश में एनडीए अलायंस वर्सेस इंडिया अलायंस. जस्टिस सुदर्शन रेड्डी is not a member of any political party. He has not taken any membership in any political party. मगर संविधान बचाने के लिए वो पहला मेंबरशिप लिए. इस देश में डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने जो संविधान दिए, वो संविधान बचाने के लिए पहला मेंबरशिप जस्टिस सुदर्शन रेड्डी जी ने लिए. आज इसीलिए